కానీ రాజాపేటకు గోదావరి నీళ్ళు తెస్తాను తెలియదు. ఎందుకు తెలియదు? రాజాపేటకు బిడ్జ్ చేస్తాను కట్టలేదు. ఎందుకు కానీ తెలియదు? క్రషర్లు మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అరే ఇప్పుడు నాయంలో క్రషర్ వెళ్ళే తమ్ముడు 2000 సంవత్సరంలో క్రషర్ పెట్టుకుని వాళ్ళు ఆయన చనిపోతే వాళ్ళ భార్య ఇంకో ఆయనకి లీజ్కి ఇచ్చింది. దానికి నేను కొత్తగా చేసేది ఉంది. అరే నా ఎదుగుదలను చూసి ఎప్పుడు మొన్న సర్పంచ్ బాగా గెలిపించుకున్నా కదా, హైట్ వచ్చి బాగా హైట్ వచ్చింది, ఎట్లా మీరు వేయాలి? నేను ఇవన్నిటికీ బెదరా. నేను భయపడదు, ఒక్క నా ప్రజలకే భయపడతా, నా ఓటర్కి భయపడతా తప్ప ఇలాంటి సఫర్ అసోసియేషన్ లంగా దొంగ బద్మాషులు కానీ భయపడ. రోజు వేసుకోరు నాయన. నేను మన ఆదాబ్ హైదరాబాద్ మా తమ్మినికి చెప్పిన, రోజు రాయన్న ఫ్రీ అడ్మిట్ రాయి. నా కార్యకర్తలు నాలే ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా అరే మామూడు గట్టిగానే ఉండి ఏం కాదు, రేపు ఇంకా అభివృద్ధి చేస్తాడు, సొంత పైలు పెట్టి చేస్తాడు. నా కోట్లుంటే నేను ఏం చేసుకుంటా? మా అమ్మాయి సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి. మా అత్తగారింటి కాడ నాకు ముందు భూమి, నాకు 2 బిడ్డలు మంచిగా వెల్ సెటిల్ చదువుకుంటున్నారు. ఒక ఆమె డాక్టర్, ఒక ఆమె ఇంజనీర్. నాకు చిన్నోడు కొడుకు. మా అబ్బాయి సంపాదించి చాలు. నేను సంపాదించిన అవసరం అంటే ప్రజలకే దానం చేస్తా, ప్రజలకు మంచి పెడతా. రోజు సేవాకారంగా. అరే నేను అంబులెన్స్ పెడితే అంబులెన్స్ మీద కూడా దుమారు చేసాడే. ఇది మనుషుల రాక్షసుల రక్తం తాగుతారా, అన్నం తింటురా, పెండ తింటురా ఎవడన్నా అనేటప్పుడు నేను చర్చకు సిద్ధమే. అది ప్రభుత్వ ల్యాండ్ ఉందంటే దేనికైనా సిద్ధమే. నేను కొత్తగా క్రషర్ పెట్టినంటే అన్నారు. అవును భాయ్, ఎమ్మెల్యే ఉంటాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోడా, ఒక బిజినెస్ చేసుకోడా? తెల్లారు లేస్తే సావులకు బతుకులకు పెళ్లిళ్ళకు ఖర్చులకు పోతుంటాం. నాకు ఎదురైన వాళ్ళకి దానం చేసుకుంటూ పోతా. దానికి నేను 10 రూపాయలు సంపాదించుకుంటే దంద చేస్తున్నా. ఏం దంద భయ్ నాకు అర్థం కాదు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుడు తప్ప, లేకపోతే బిజినెస్ చేసుడు తప్ప. 150 క్రషర్లు ఉన్నాయి. ఇలా తెలంగాణలో ఎన్ని క్రషర్లు ఉన్నాయి? ఏ క్రషర్ మీద లేదు, ఒక్క క్రషర్ మీద ఎట్లా పడ్డది? బొమ్మలో 50 క్రషర్లు ఉన్నాయి. ఒక్క బీలేలే క్రషర్ మీద వచ్చిందా? బీలేలే దోశ చేసే క్రషర్ మీద వచ్చిందా? అరే అన్ని లంగ మాటలు, దొంగ మాటలు అనేటాలో కానీ బుద్ధి జ్ఞానం ఉండాలి. తెలివినోడేమన్నా బుర్రనోడు అని మెదట్లో పెండ ఉందా, బుర్ర ఉందా? ప్రభుత్వ ల్యాండ్ అన్నప్పుడు నువ్వు వచ్చి నిలబడు. నేను కలెక్టర్ పిలిపిస్తా, ఆ లొకేషన్ అది ప్రభుత్వ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ నిరూపిస్తా అనే దివానగాళ్ళు అది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పాలి. ఉట్టి నోటు మాట్లాడడం, వాళ్ళ మీడియా ఉందని, వాళ్ళ పేపర్ ఉందని, గవర్నమెంట్ ల్యాండ్. నాకేమవసరం భయ్?